ఎలియన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ 17వ డిస్ట్రిక్ట్ కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇచ్చాపురం నుంచి తుని వరకు ఉన్న ఫస్ట్ డిస్ట్రిక్ట్ 105 గవర్నర్గా ఆట్లూరి ఉషారాణి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎలియన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వ్యవస్థాపకులు ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రాజు ఈ క్లబ్ను స్థాపించారు. దేశవ్యాప్తంగా 20,000 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయంగా 20 దేశాల్లో క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం నుంచి తుని వరకు ఉన్న ఎలియన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ 105 గవర్నర్గా ఆట్లూరి ఉషారాణి ఎన్నికయ్యారు. డాబా గార్డెన్స్ లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉషారాణి డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. క్లబ్ వ్యవస్థాపకులు తిరుపతి రాజు, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ సక్సేనాల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు మన ప్రిసైడింగ్ ఆఫీసర్ గవర్నర్ గా లేడీ గవర్నర్ గా బాధ్యత స్వీకరించి తన క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ and spirit of service to it in order to inform positive acts with devotion, dedication and spirit of service and faith in our motherland. ఎలియన్స్ క్లబ్ 105 డిస్ట్రిక్ట్లో 20 క్లబ్బులు ఉన్నాయని నూతన గవర్నర్ ఆట్లూరి ఉషారాణి చెప్పారు. అర్హులైన వారికి సేవ చేయడానికే ఈ క్లబ్ను స్థాపించామని వ్యవస్థాపకులు తిరుపతి రాజు అన్నారు. దేశంలో తమ క్లబ్కు 20,000 మంది సభ్యులుగా ఉన్నారని ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ సక్సేనా తెలిపారు. అర్హులైన వారికి సేవ చేయడమే క్లబ్ లక్ష్యమని వెల్లడించారు. కేవలం 350 రూపాయలతో సభ్యత్వం ఇస్తున్నామని చెప్పారు. వాటితోనే జాతీయంగా, అంతర్జాతీయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నేను అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆ సంస్థ అంటే ఆ క్లబ్బు డిస్ట్రిక్ట్ 105 అంటాము. అది ఇచ్చాపురం నుంచి తుని వరకు ఉంటుంది ఈ ఏరియా అనేది. ఈ సంవత్సరం ఈ డిస్ట్రిక్ట్ 105కి ఏప్రిల్ 1 నుంచి ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను పదవీ ప్రమాణ స్వీకారం ఈరోజు చేస్తున్నాము. దానికి నా పక్కన ఉన్నారు వ్యవస్థాపకులు శ్రీ తిరుపతి రాజు గారు, బి తిరుపతి రాజు గారు. అలాగే నా కుడివైపున ఉన్నవారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రాజ్ కుమార్ సక్సేనా గారు. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ 105 అంటే ఈ అలయనిజం మూమెంట్లోనే ఫస్ట్ డిస్ట్రిక్ట్గా అవతరించిన, ఎందుకంటే ఫౌండర్ నా పక్కనే ఉన్న తిరుపతి రాజు గారు, బి తిరుపతి రాజు గారు. కాబట్టి ఆయన అసలు ఈ అలయనిస్టిక్ మూమెంట్కి ఫౌండర్గా ఉండి మొదటగా స్టార్ట్ చేస్తున్న డిస్ట్రిక్ట్ అనేది 105. కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ ఉన్నతికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ మా మెంబర్స్ అందరితో కలిసి మొత్తం అన్ని క్లబ్లు, దాదాపు 20 క్లబ్లు ఉన్నాయి. ప్రతి క్లబ్ నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ డిస్ట్రిక్ట్ ఉన్నతికి ప్రతి నిమిషం కష్టపడతామని, నిస్వార్థంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి ధన్యవాదాలు చెప్తూ, అట్లాగే కంగ్రాచులేషన్స్ ఫర్ ది న్యూ అలయనిస్టిక్ ఇయర్ 25-26. నేను తిరుపతి రాజు, ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ దాదాపుగా 20 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది. ప్రపంచంలో చాలా సంస్థలు, ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి, సర్వీస్ చేస్తున్నాయి. ఇట్లాగే లయన్స్, రోటరీ ఇవన్నీ కూడా. అయితే అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఇండియాలో స్థాపించి ఇప్పుడు ఇతర దేశాలకి దీన్ని వ్యాపింప చేసాం. వేరే సంస్థలకి ఈ సంస్థలకి తేడా ఏంటంటే, వేరే సంస్థల్లో అమెరికాలో ఉండడం వలన మెంబర్షిప్ డాలర్స్లో కట్టాలి, $50 మెంబర్షిప్ ఫీజు కట్టాలి. ఏదో ఇండియాలో ఉండడం వలన దీనికి మనం $350 మాత్రమే మనం దీనికి మెంబర్షిప్ ఫీజు కడుతున్నాం. సో ఎక్కువ మంది మెంబర్స్కి ఇందులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇతర సంస్థలతో పోటీ పడుతూ మరి వాళ్ళకంటే ఇంకా బాగా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు కానీ, లీడర్షిప్ కార్యక్రమాలు కానీ, పీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఈ సంస్థ చేస్తున్నది. మా హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంది. తర్వాత మన డిస్ట్రిక్ట్ వరకు వస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ 105 విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఓ డిస్ట్రిక్ట్గా, ఇలాగా ఇండియాలో 80 జిల్లాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఒక 20 జిల్లాల వరకు ఉన్నాయి. మరి ఎంతోమంది మెంబర్స్ ఈ సంస్థలో జాయిన్ అవుతున్నారు.
ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మాకు ఫౌండేషన్ ఉంది, దాని ద్వారా హెల్ప్ చేస్తాం. మరి ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ప్రాజెక్ట్స్ కూడా కొంతవరకు ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళకి సహకారం చేస్తాం. మరి మల్టిపుల్ సౌత్ ఇండియా లీడర్స్ అంతా కూడా ఒక మల్టిపుల్ అంటాం. నార్త్ మల్టిపుల్, ఈస్ట్ వెస్ట్ మల్టిపుల్, వెస్ట్ మల్టిపుల్, అలాగే నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఒక మల్టిపుల్. ఇవి డీసెంట్రలైజ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇంటర్నేషనల్గా బోర్డు ఉంటుంది, మొత్తం కార్యక్రమాలని మరి చూస్తుంటాం. మా ఆఫీసు ఢిల్లీలో ఉంది. ఇది వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ వెన్ కంపేర్ విత్ ది అదర్ ఆర్గనైజేషన్. చాలా ఫాస్ట్గా ఇన్ని దేశాల్లో కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. మరి బికాజ్ మెంబర్షిప్ ఫీ తక్కువ, అవకాశాలు ఎక్కువ, సర్వీస్ చేసే అవకాశాలు ఎక్కువ, మోర్ మెంబర్స్ వీ కెన్ టేక్ అప్ లార్జ్ యాక్టివిటీస్ అనే కాన్సెప్ట్తో ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ముందుకు నడుస్తుంది. Myself is R.K. Saxena, International President of the Association of Alliance Club International. This organization is one of the organization for doing service activities for doing needy persons and very, very poor persons in respect of fooding, in respect of educations to the poor scholars, and some site first projects we have also taken for the cataract operations of the rural areas also. So by way of this, our motto is only to do the needy persons and for poor persons. Presently we are having more than 20,000 membership in India, and under the guidance and leadership of our past international president L.I.B. Tirupati Raju, we have a very good image so far as international expansion is concerned. We have more than membership in more than 20 countries, and including this Nepal, Bangladesh, Philippines, Sri Lanka, Pakistan, and so many other countries also. And presently we are also having a old age home itself, Visakhapatnam, running more than 350 members also. And today we came here for attending the installation ceremony under the leadership and guidance of newly elected District Governor L.I. Usha Ranji ji. And last year also under the District Governor of Pola Rao is given a wonderful service activity throughout the year, given a quality members, and also given a large number of LMF which provide a financial assistance to our organization. 105 Alliance Clubs International డిస్ట్రిక్ట్ తాలూకా ఈరోజు క్యాబినెట్ ఇన్స్టలేషన్ జరుగుతోంది. మా సంస్థ ఆశయాలు అన్నీ కూడా మా పెద్దలు చెప్పారు. ఎక్కడ సర్వీస్ అవసరమో అక్కడ అలయన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అది మా ఇది అంటే ఒక సామాజికంగా సామాజిక అభివృద్ధి అయితేనే, ఆర్థికంగా అయితేనే, విద్యాపరంగా అయితేనే, అలాగే ట్రీ ప్లాంటేషన్ అయితేనే, ఇంకా హెల్త్ సర్వీసెస్ అయితేనే, రెడ్ క్రాస్ రక్తదాన శిబిరాలు అయితేనే అన్నీ కూడా మేము చేసి ఆ విధంగా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి సహకారంతో, అలాగే డిస్ట్రిక్ట్ 105 గవర్నర్ ఉషారాణి గారు ఈ జిల్లా అంతటిని ఈ సంవత్సరం నడిపిస్తారు. అయితే అందరికీ కూడా మా లీడరు మాకు తిరుపతి రాజు గారు ఉన్నారు. వారు అన్నీ కూడా మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎలియన్స్ క్లబ్ 17వ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఉమామహేశ్వరరావు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కాశీ విశ్వనాథ్, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లు విఎం రావు, టిపి గాంధీ, డాక్టర్ పి శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.